మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదిలా దేవుని యొక్క వాగ్దానము, నిరీక్షణ గలవార్లారా రెండంతలుగా మేలు చేసేదనని చెప్పుచున్నాను. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవార్లారా అనగా అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడని, మన ప్రతి పాపాన్ని కూడా తీసివేసి మనలను పరిశుద్ధపరిచి ఆయన యొక్క నిత్య రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడని, ఆయన ద్వారానే మనం ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతామని నిరీక్షణ కలిగి ఉంటారో వారికి రెండంతలుగా మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి మేలులు కలుగు చేసేటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు. పిల్లలు, యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, యోబు దేవుని యందు విశ్వాసము కలిగిన వాడై యథార్థవంతుడును నీతిపరుడును న్యాయవంతమైనటువంటి జీవితం జీవించాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా అనుదినము కూడా తన యొక్క కుమారులు కుమార్తెలు దేవునికి వ్యతిరేకంగా పాపము చేశారేమో, వారు దేవుని యొక్క దృష్టిలో దోషులుగా ఉన్నారేమో అనేటువంటి ఆలోచనతో అనునిత్యము వారి గురించి ప్రార్థన చేసి బలులు అర్పించేటువంటి వాడిగా కనపడుతున్నాడు. అందువలన దేవుడు అతనిని అధికంగా ఆశీర్వదించినట్లుగా యోబు యొక్క కుటుంబం చుట్టూ అగ్ని కంచెను వేసినట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఒకానొక సందర్భంలో సాతానుడు దేవునితో పందెం వేయడము, ఈ యొక్క కుయుక్తుల ద్వారా తన యొక్క ఆస్తిని పాడు చేయడం, తన యొక్క కుమారులను చంపివేయడం, తనకు కలిగినదంతా కూడా తీసివేయడం జరిగింది. పిల్లలు, చివరికి శరీరము పుండ్లు పడిపోయి గోక్కోవడానికి చిల్ల పెంకును తీసుకొని గోకునేటువంటి స్థితిని సాతానుడు యోబుకు కలిగించాడు. కానీ యోబు ఏమాత్రం కూడా చలించలేదు. పిల్లారా, దేవుని యందు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడో, ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నాడో, ఆ నిరీక్షణను సాతానుడు చెరపలేకపోయాడు, తీసివేయలేకపోయాడు. యోబు భార్య ద్వారా సాతానుడు శోధించాడు యోబుని. ఎంతకాలము నీవు యథార్థత విడవక ఉంటావు, నీ దేవుణ్ణి నువ్వు దూషించి మరణము కమ్ము, నీకు ఈ బాధలన్నింటిలో కూడా నీకు విడుదల కలుగు చేయబడుతుంది కదా అన్నప్పుడు ఒక గొప్ప నిరీక్షణ కలిగినటువంటి యోబుని మనం ఇక్కడ గమనించవచ్చు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునికి మహిమ కలుగును గాక అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తన సమస్తము కూడా పోయింది. తను ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తన యొక్క కుమారులు కుమార్తెలు, ఎంతగానో సంపాదించుకున్నటువంటి ఆస్తి, ఎంతగానో కాపాడుకున్నటువంటి తన యొక్క ఆరోగ్యము సమస్తము పోయినప్పటికీ కూడా ఆయన దేవుని పట్ల ఉన్నటువంటి నిరీక్షణ వదలలేదు. పిల్లారా, ఏంటి ఆ నిరీక్షణ అంటే, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, మళ్ళీ దేవుడే నాకు ఇస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ. ఎప్పుడైతే ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడో తన భార్య యొక్క మాటలను వినలేదు. పైగా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకునేను, దేవుని యొక్క నామమునికి మహిమ కలుగును గాక అనేటువంటి ఒక గొప్ప మాట అతడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు, నిరీక్షణ కలిగినటువంటి వారలారా రెండంతలుగా నీకు మేలు చేస్తాను అని అంటున్నాడు. అవును, యోబు తన యొక్క విశ్వాసాన్ని, దేవుడి పట్ల తనకున్నటువంటి నిరీక్షణను వదిలిపెట్టలేదు. తన యొక్క శరీరము పుండ్లు పడిపోయినా, గోక్కోవటానికి గోళ్ళు లేకపోయినా చిల్ల పెంకు తీసుకునైనా తన యొక్క శరీరాన్ని గోకున్నాడే కానీ దేవుణ్ణి దూషించలేదు. పిల్లలు, తన యొక్క స్నేహితులు వచ్చి ఎన్నో మాటలు అన్నారు, కానీ అన్ని మాటలను ఓపికతో సహించినట్లుగా మనం గమనించవచ్చు. చివరాఖరికి అతని యొక్క నిరీక్షణను, అతని యొక్క విశ్వాసమును గమనించినటువంటి ప్రభు అంటున్నటువంటి మాట, నీకు రెండంతలుగా నేను మేలు చేస్తాను. అలాగే యోబు యొక్క జీవితాన్ని కూడా రెండంతలుగా ఆశీర్వదించాడు. మునుపటి కోల్పోయిన దానికన్నా మరింతగా దేవుడు యోబును ఆశీర్వదించినట్లుగా మనం గమనించవచ్చు. అంతేకాదు కానీ యోబు యొక్క కుమార్తెలంతా సౌందర్యవంతులు ఈ భూమి మీద లేరు అనేటువంటి మాటను కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఎవరైతే ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉంటారో, ఒకవేళ మన జీవితాల్లో కూడా మనం అనుకున్నటువంటి కార్యాలు నెరవేరకపోయినా, మన కుటుంబంలో జరగరానిది ఏదైనా జరిగి బంధువులు కానీ కుటుంబ సభ్యులు దూరం అయిపోయినా మనం ఏమాత్రం కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నా యందు విశ్వాసం ఉంచి, నా యందు నిరీక్షణ కలిగి ఉన్నటువంటి మీకు రెండంతలుగా మేలు చేస్తానని. కాబట్టి ఏదైనా వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు, నీవేదైతే కోల్పోయావో
దానికి రెండంతలుగా నేను నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని విశ్వసిద్దాం. ఒకవేళ శ్రమ పడవలసి వచ్చినా దీని తర్వాత రెండంతల సంతోషాన్ని, ఒకవేళ ఆస్తి అంత పోయినా రెండంతల ఆస్తిని ఇస్తాడు దేవుడు అనేటువంటి విశ్వాసం కలిగి లోకంలో కొనసాగుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ అందు నిరీక్షణ కలిగినటువంటి వారు ఏది కోల్పోయినా వారి జీవితంలో నేను రెండంతలుగా నేను మీకు ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మేము విశ్వసించిన ఆయన ఈ లోకంలో మేము ఏది కోల్పోయినా దానికి రెండంతలు వస్తాయనేటువంటి నమ్మకం కలిగి నేను మేము ఈ లోకంలో కొనసాగే భాగ్యాన్ని ప్రతిబిడగా దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.